నా ప్రయాణం మాత్రం పేద వర్గాలతోనే అధ్యక్ష. నా యుద్ధం అధ్యక్ష పెత్తందారులతోనే అధ్యక్ష. నా లక్ష్యం అధ్యక్ష పేదరిక నిర్మూలనే అధ్యక్ష. నా ఎకనామిక్స్ వేరే అధ్యక్ష. The data for the 19 states has been released, and we are the top with 11.43% growth rate in constant terms. దురదృష్టం ఏంటంటే డెవలప్మెంట్కి ఒక నిర్వచనం లేదు. దెర్ ఇస్ నో డెఫినేషన్. సో నోబెల్ లారియట్స్ చాలామంది చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ అంటే బేసికల్లీ మెయిన్లీ సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ మాసెస్. అండ్ మోస్ట్ ఆఫ్ హీజ్ స్కీమ్స్ వీళ్ళనే సంక్షేమం అన్నీ కూడా దే ఆర్ మెంట్ ఫర్ దిస్, ఐదర్ ఎడ్యుకేషనల్ అడ్వాన్స్మెంట్ ఆర్ ఎకనామిక్ అడ్వాన్స్మెంట్ ఆర్ ఆయన సోషల్ ఇంజనీరింగ్ ఆయన చేస్తున్నటువంటి మార్పులు ఇట్స్ నథింగ్ బట్ ఇంప్రూవింగ్ సోషల్ స్టేటస్ ఆఫ్ దోస్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అవి. సో అవి ఆయన నమ్మారు కాబట్టి డెవలప్మెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఇట్ కాంక్రీట్, ఇట్స్ నాట్ లేయింగ్ ఆఫ్ రోడ్ అండ్ డిగింగ్ ఏ కెనాల్. ఇట్ ఈస్ ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ బిల్డింగ్ హ్యూమన్ క్యాపిటల్ అనేది నాకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పడాలి అని అంటే దానికి ఒక విత్తనం పడాలి. ఆ విత్తనం ఒక వృక్షం అవ్వాలి. అప్పుడే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది వస్తుంది. దీన్ని హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్గా భావించాలి. దానికి ఇట్స్ అకంపెనీడ్ బై ది అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవటము అనే ఫోకస్ మీద ఆయన వెళ్ళారండి. Have full support to the development of Andhra Pradesh. That is exactly which I want to convey you. And state has 3 port-led industrial corridors. At the same time, today I am going to declare that all the port, either it is major port, state port, private port, my ministry has decided to connect the port with the 4-lane national highway. అండ్ మన ఎకానమీ కూడా ఒక బూస్ట్ లాగా అది పనిచేస్తుంది. ఈరోజు ఎకానమీ ఇంత హెల్తీగా మంది ఉందంటే ఇక్కడ కొద్దిమంది చేతుల్లో సంపద ఇది కాకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యి కింది వరకు పోయి వీళ్ళందరూ కూడా పైకి లేస్తున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు. సో దాంతో రియల్ ఎట్లుండాలి ఎకానమీ అంటే ఇది ఇట్లుండాలనే రోల్ మోడల్ లాగా మనం తయారవుతాం. ఎంతో కొంత కొనుగోలు శక్తి పెరిగింది పబ్లిక్లో. ఎందుకు పెరిగింది? ఇప్పుడు ఆయన సంవత్సరానికి 18,500 ఆసరా ఇస్తారు, వస్తే చేయూత ఇస్తారు. దాంట్లో మనం ఏదైనా వాయిదా కట్టుకోవచ్చు, ఒక ఫ్రిడ్జ్ కొనవచ్చు, ఒక టీవీ కొనవచ్చు. వెల్ఫేర్ రియల్ దీని మీదకి పోయి కట్టి దాని నుంచి బెనిఫిట్స్ పొంది నేను ఇంతకుముందు అన్నట్టు వీళ్ళు ఎలివేట్ కావాలా, వీళ్ళ జీవితాలు మెరుగుపడడం ద్వారా ఎకానమీకి వీళ్ళ కంట్రిబ్యూషన్ పెరగాల. ఏదైనా వీళ్ళు బయటకు వెళ్ళి మంచి జాబ్స్ చేయొచ్చు. ఆ జాబ్స్ చేయడానికి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ కూడా అది ఇస్తున్నాం. చాలా యూజ్ఫుల్ అండి. ఊరికే ఇంట్లో ఉండే కంటే ఇక్కడికి వచ్చి చాలా స్కిల్స్ నేర్పిస్తున్నారు. కంప్యూటర్స్ వైజ్ కానీ అన్నీ మనం ఏబిసిడీలు అయితే ఎలా నేర్చుకున్నామో అంత ఈజీగా అందరికీ అర్థమయ్యే రీతిలో ట్రైనింగ్ ఇస్తున్నారు. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. కన్ఫామ్గా ప్లేస్ అవుతారు ఎనీ కంపెనీలో. స్కిల్ సో దట్ ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. అక్కడ నుంచి ఇండస్ట్రీకి కనెక్ట్ పెట్టచ్చు. ఇందులో ఏ డాట్ మిస్ కాకుండా ప్రతిదీ ప్లాన్ చేస్తూ రావడం అనేది ఈ హోలిస్టిక్ అప్రోచ్ అనేది. దీనివల్ల
వెల్ఫేర్ అనేది వెల్ఫేర్ లాగా ఐసోలేటెడ్గా లేదు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐసోలేటెడ్గా లేదు. అన్నీ కలిపి అల్టిమేట్ మనం ఏం కోరుకుంటున్నామో బెటర్ సొసైటీ లేకపోతుంది. కాకినాడ ప్రైవేట్ పోర్ట్, గంగవరం ప్రైవేట్ పోర్ట్, కృష్ణవరం 3 ప్రైవేట్ పోర్టులు ఉన్నాయి. గంగవరం ఒక్కటే ఒక 5-year పీరియడ్లో ప్లాన్డ్గా డెవలప్ చేయగలిగారు. కృష్ణపట్నము 2-3 టర్ములు పెట్టింది, 10-15 సంవత్సరాలు పెట్టిందండి కృష్ణపట్నం రావడానికి పూర్తిగా. కాకినాడ కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ టర్మ్ ఎంతో పట్టిందండి. అది గవర్నమెంట్ సెక్టర్లో 4 పోర్టులు ఒకేసారి ఆయన ఇనిషియేట్ చేయగలిగారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నిలబెట్టినది ఏంటంటే ఇది బల్క్ బెర్త్ అని చెప్తారు. బల్క్ బెర్త్ పైన ఉన్నాం. ఈ బల్క్ బెర్త్ టోటల్ 350 మీటర్ లెంత్. మన ఇక్కడ నుంచి నేను ఉన్న ప్లేస్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఇక్కడే మనకి షిప్ వచ్చి బర్తింగ్ చేస్తారు. దీంట్లో ఇప్పుడు షిప్ కట్టడానికి బొలాడ్, ఫెండర్ అదన్నీ ఫిక్సింగ్ అన్నీ అయిపోయింది. 100% వర్క్ కంప్లీట్ అయిపోయింది. లైటింగ్, హైమాస్ట్ కూడా ఫిక్సింగ్ అయిపోయింది. సో అన్ని ఫెసిలిటీస్ రెడీగా ఉంది ఇప్పుడు షిప్ రావడానికి. ఇది బల్క్ బెర్త్ 350 మీటర్ బై 25 మీటర్ విడ్త్. ఇది ఇంత పెద్ద ఎత్తున ఒక టర్మ్లో మనకి నేషనల్ హైవేస్ ఎప్పుడు వేయలేదు. ఆ విధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జరుగుతుంది. ఫిషింగ్ హార్బర్లు 10 డెవలప్ అవుతూ ఉన్నాయి. యాక్చువల్గా ఈ వర్క్ స్టార్ట్ అయింది అంటే మొబైలైజ్ చేసుకోవడం, ఎక్విప్మెంట్ అంతా చేసుకోవడంతో మాకు జూన్లో స్టార్ట్ అయిందండి. 2023 జూన్లో మేము స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఇన్ రికార్డ్ టైం 6 months లోపల మేము 600 మీటర్స్ డెప్త్ని రెడీ చేసాము. అది నాకు తెలిసి ఇంతవరకు ఈ రికార్డు ఎవరు చేయలేదండి. మేబీ ఇట్ ఈజ్ వరల్డ్ రికార్డు, నిజంగా కూడా వరల్డ్ రికార్డే. 6 monthsలో 600 మీటర్స్ జెట్టి రెడీ చేసామండి. నాకు తెలియక డెవలప్మెంట్ అక్కడ ఆగింది. మళ్ళీ చెప్తున్నా, మధ్యలో ఈ రెండేళ్ల కోవిడ్ ఉన్నప్పటికీ ఎంఎస్ఎంఈలు ఈరోజు చూస్తే దాదాపు 3 లక్షల చిల్లర ఎంత ఉంటే ఇప్పుడు 6 లక్షలకు పెరిగాయి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్. పవర్ కన్జంప్షన్ పెరిగింది. ఇవన్నీ దేనికి చేసినప్పుడు ఇవన్నీ ఇండికేటర్స్ దేనికి? ఈరోజు అప్పుడు 180 మిలియన్ యూనిట్లు అయితే ఇప్పుడు 240 మిలియన్ యూనిట్స్ తక్కువ పెరిగింది చేసి. వన్, స్టేట్కి ఉన్న న్యాచురల్ అడ్వాంటేజెస్. నెంబర్ 2, స్టేబుల్ గవర్నమెంట్. నెంబర్ 3, గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ పరిశ్రమ పట్ల ఒక చక్కని అవగాహన ఉంది. ఏదైనా కానీ ఆ అవగాహన బేస్ చేసుకొని పాలసీ తీసుకుంటున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యే పాలసీ అనే ఒక నమ్మకము. అదేవిధంగా పారిశ్రామికవేత్తలతో, వివిధ బిజినెస్ హౌసెస్తో మన ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న సత్సంబంధాలు ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కాన్ఫిడెన్స్ ద్వారా ఈరోజు ఈ పెట్టుబడులు మనం అనుకున్న దానికంటే కూడా విపరీతంగా ఆన్ ద హయ్యర్ సైడ్ రావడం జరిగింది. మెయిన్ ఒక క్రిటిసిజం ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు అంటారు. అంతకుముందు 5 సంవత్సరాలతో పోలిస్తే చాలా బాగా చేస్తున్నామండి. అంతకుముందు మీరు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటే ఫిజికల్గా మనకు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అరౌండ్ 30,000 crores అండి ఆ 5 yearsలో. మనకి డిస్పైట్ కోవిడ్ వీ హ్యావ్ అట్రాక్టెడ్ క్లోజ్ టు 1.3 lakh crores అంటే నియర్లీ 4 times more than the investments in the last 5 years. In addition, మనకు ఆ ప్రాసెస్లో ఉన్నవి చాలా ఉన్నాయండి. మోర్ దాన్ 7 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ మనకు ఒక్క రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో పీపుల్ హ్యావ్ కమిటెడ్. అవి రావడానికి టైం పడుతుంది, బట్ ఆల్రెడీ ది ప్రాసెస్ ఈజ్ ఆన్ అండి. చాలామంది అగ్రిమెంట్ పూర్తి చేసుకుని ల్యాండ్ ఎక్విజిషన్ స్లోగా చేస్తూ ఉన్నారు. It's a proud moment to announce that the state has received 340 investment proposals with an investment of about 13 lakh crores, providing employment to almost 6 lakh people across 20 sectors distributed all along the state. ఇది ఇంతకుముందు ఎందుకు చేయలేకపోయారు? ఇది సార్ ఇవి దాన్ని ఏమంటాం, ఎంటైర్ సిస్టంలోనే చేంజ్ తీసుకొచ్చి ఒకేసారి దీన్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. మన ఏపీ దీనికి సంబంధించినంత వరకు యాక్టివిటీని, ఎకనామిక్ యాక్టివిటీని దీని చుట్టూ
అవసరమైన పోర్ట్ బేస్డ్ పోర్టు ఎకానమీని డెవలప్ చేసే ఆలోచనలు ఉన్నాయి. సో ఇది ఇన్స్టెడ్ ఆఫ్ పీస్ మీల్గా ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టామా అనే బదులు ఎంటైర్ ఒక మేజర్ ఇండస్ట్రీస్కే ఊపునిచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పోర్ట్స్ కానీ హైవేస్ కూడా సెంటర్ నుంచి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. మనం ఇప్పుడు చేసినంత ఈ 5 yearsలో చేసినంత అప్పట్లో జరగలేదు. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి కానీ వీటన్నిటికీ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు గనక పూర్తయితే నియర్లీ 38% ఆఫ్ అవర్ టోటల్ పవర్ విల్ బి ఇన్ ద రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ అండి. దట్ విల్ బి ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఆ కంట్రీలో నంబర్ 1 స్టేట్ అవుతుంది రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్కి. ఆల్రెడీ మనం ఒక 7,000 megawatts క్లోజ్ టు 17,000 million units per day మనం సెకీతో అగ్రిమెంట్ పెట్టుకుని ₹2.49 పైసలకి ₹2.49 పర్ యూనిట్ లెక్కన అగ్రిమెంట్ పెట్టుకుని వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ నవ్ యూటిలైజ్. దాంతో సంవత్సరానికి 4,000 కోట్లు దాదాపు సేవ్ అవుతున్నాయి. ఎవడైనా 17 మెడికల్ కాలేజీలు ఒకసారి కడదామని ధైర్యం ఉంటుందండి ఎవరికైనా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 11 కాలేజీలు ఉంటాయి, ఆయన 17 కాలేజీలు స్టార్ట్ చేశారు. ధైర్యం, పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇప్పుడు సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్ఆర్ క్లినిక్లు, గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు ఇప్పుడు చేస్తాం. ఇవి కాకుండా మీకు శాశ్వతంగా చాలా ఇష్యూస్ చాలా కాలం నుంచి జరగని డెవలప్మెంట్ వర్క్ చాలా చేసాం. సంక్షేమాన్ని పెట్టి అభివృద్ధిని పక్కన పెట్టేస్తే జీడిపి ఎలా పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెరిగింది? 1,58,000 నుంచి 2,50,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెరిగింది? ఈ ఎడ్యుకేషన్లో వచ్చి దేశంలోనే 16వ స్థానం 17వ స్థానం వచ్చి ఇవాళ 4వ స్థానానికి ఎలాగ వచ్చాం మనం. హెల్త్లోనే వచ్చి 18-15వ స్థానంలో వచ్చి ఇవాళ దేశంలో 4వ స్థానానికి ఏ రకంగా మనం అభివృద్ధి చెందాము? హ్యూమన్ రిసోర్స్ ఎలా పెరిగింది? పావర్టీలో వచ్చి ఎక్కడో మనం వచ్చి ఉన్నప్పుడు పావర్టీలో దిగువలో వచ్చి ఇవాళ అగ్రగా ఎక్కువ అభివృద్ధి చెందిన దీనిగా ఎక్కడ ఎలా వచ్చాం మనం? ఎయిర్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ ఎక్కడైతే మీకు బాగా ఉంటాయో ఆ ప్రాంతం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. అది కాన్సెప్ట్. అది నమ్మాడు జగన్మోహన్. అందుకే ఆ దిశగా ఈయన అడుగు వేస్తూ ముందుకెళ్తున్నాడు. ఆయన డెవలప్మెంట్ లేదంటే ఎలాగవుతుంది? డెవలప్మెంట్కి ఏమైనా ప్రత్యేకం ఉందా? అప్పులు తెచ్చి మగాడం అంటావు ఏంటి? అభివృద్ధి చేసి కదా నువ్వు మగాడం అనాల్సిందే. అంటే ఆయన ఏంటి, నేను బట్టలు నొక్కాను ఒకటి ఏం నువ్వు అప్పులు తెచ్చే బట్టలు నొక్కుతున్నావు, అభివృద్ధి చేసే బట్టలు నొక్కు, అప్పుడు కదా నీ సలాం అంటావు. నీకు ఓవరాల్ ఎకనామీలో బారోయింగ్ ఎక్కువైంది అది ఇది అని చెప్తూ ఉంటారు. అదేంటంటే ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్చువల్ థింగ్ అండి. డేటా చూస్తే మనకి అలా కనిపించదు. ఇట్స్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా విచ్ వీ షుడ్ నాట్ సస్పెక్ట్. ఇట్స్ ఓన్లీ 7,05,000 crores ఆర్ సో యాజ్ ఆన్ February end 2024 మనకు కనిపిస్తుంటుందండి. అది ఇందులో దాదాపుగా 4,28,000 crores ఏమో 2019 కంటే ఈ గవర్నమెంట్ వచ్చేటప్పటికే మనకు ఉన్నటువంటి డెట్. డే 1 నుంచి ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్లోనే 90-95% మా మేనిఫెస్టోలో చెప్పి పూర్తి చేశాము. ఎప్పుడైతే ఈయన వేసిన విత్తనాలన్నీ పెరుగుతా ఫ్రూట్స్ కనపడడం మొదలుపెట్టుతున్నాయో, ఈయన డెడికేషను, ఈయన పర్సెవరెన్సు, పట్టుదలగా ఆయన డ్రైవ్ చేయడము అండ్ ఇది అర్థమైనప్పటి నుంచి ఈయనను ఆపడం అసాధ్యం అనేది అపోజిషన్కి అర్థమైంది.
జగన్మోహన్ రెడ్డి గారి ఈ ముందుకు పోతున్న ఇదేదో ఇది ప్రస్థానం ఆయన పొగులు పెట్టాడు కదా, ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది, దీంట్లో పోటీ పడలేదు అనేది వాళ్ళకి అర్థమైంది. అందుకే మీరు ఫస్ట్ నుంచి చూస్తే ఒక సపరేట్ ఇంకొక ఇమేజ్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఇది దానికి ఆ సెక్షన్ ఆఫ్ మీడియా పూర్తి ఇది ఇవ్వడం, ఆపోజిషన్ మెయిన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నది, లేని ఇష్యూస్ ఐసోలేటెడ్వి చిన్న అబరేషన్స్ లాగా స్టేట్లో ఏమైనా జరిగితే వాటిని తీసుకొని లార్జర్ దాన్ లైఫ్ వాటిని క్రియేట్ చేసుకుంటూ పెద్దవి చేస్తూ చేయడం. అలాగే బెనిఫిట్స్ ఏదన్నా ఇవి బెనిఫిషరీస్ మనం డైరెక్ట్గా డీబీటీ రూపంలో మిగిలినవి ఇచ్చిన వాటి చిన్న చూపించడం, దాంట్లో లేని ఇదిగో ఇక్కడ రావట్లే అని ఎత్తి చూపడము, లేదు అప్పులన్నీ విపరీతంగా చేస్తూ వెల్ఫేర్కు దోచిపెడుతున్నారని. ఐటీలో కూడా దాదాపు ఒక 30,000 crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. బట్ దానికి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ ఫర్ ఐటీ. అండ్ ఐటీ గ్రోత్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నౌ ఇట్ హెస్ కమ్ టు ఏ హాల్ట్. ద గ్రోత్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ ఈజ్ వెరీ స్లో, 1% ఏమో వచ్చింది. సో ఈ స్టేజ్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఐటీలో ఇక్కడ రాకపోవచ్చండి. బట్ ప్యారలల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనకి డేటా సెంటర్స్, వీటన్నిటిలో కూడా దేర్ ఆర్ కమిట్మెంట్స్ అండ్ which I am sure will materialize soon. It's not that we are not doing well. Maybe ఇంకా బాగా చేయగలిగే వాళ్ళమేమో అండి, బట్ సర్టన్లీ వీ హ్యావ్ డన్ బెటర్ దాన్ ద ప్రీవియస్ 5 years. అంటే మనకు దాదాపు 900 కిలోమీటర్లో ఏమో మనకి సీ కోస్ట్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ దట్ సీ వెల్త్ ఎక్స్ప్లాయిటేషన్ హెల్ప్స్, ఐ మీన్ బేసికలీ టు షేప్ లైఫ్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ పీపుల్ అండి. ఆ విధంగా తీసుకుంటే మన షేర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ అండి. అంతకుముందు 12వ పొజిషన్లో ఉండేది, దాదాపు 6వ పొజిషన్లోకి ఎంతో రావడం జరిగింది. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎందుకు పెరగలేదు? ఆ పారామీటర్స్ చెప్పండి. ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు ఇవాళ ప్రొడక్టివిటీ పెరిగింది? అగ్రికల్చర్ ఎందుకు పెరిగింది? కారణం ఏంటి? దానికి కావాల్సిన రైతుకు కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ సరైన టైంలో సరైన అందిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చేయూతొస్తుంది, చేయాలి. వాటర్ ప్రాజెక్ట్స్, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసికల్లీ వీ నీడ్ టు ఇంప్రూవ్ అండ్ అది ఉంటేనే మీకు మోర్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, మోర్ ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ ఇవన్నీ వచ్చేది కావాల్సినంత వాటర్ ఉంటాయండి. మేము అధికారంలో రాకముందు రాష్ట్రంలో పేదరికం ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు పేదరికం ఏ స్థాయిలో ఉంది ఒకసారి చూడండి. రాజకీయం అంటే డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు పోటీ పడలేరు ఎంత, ఎందుకంటే ఈయన ఒక బెంచ్ మార్క్ తీసుకొచ్చారు. దీన్ని నెక్స్ట్ ఎవరు భవిష్యత్తులో ఎవరు వచ్చినా ప్రజలు దీన్ని చూస్తారు. ఇది కదా మాకు రావాల్సింది, ఇది కదా చేయాల్సింది, ఇట్లా కదా ఉండాల్సింది అనేదాన్ని 5 ఏళ్లలోనే ఆ బెంచ్ మార్క్ తీసుకురాగలిగాను. మీరు రెండే చూస్తున్నాం, డెవలప్మెంట్ తర్వాత వెల్ఫేర్ చూస్తున్నాం కదా. మూడోది మనం అందరం మర్చిపోయాం, ఆయన తీసుకున్న ఒక గొప్ప స్టెప్ను మనం మర్చిపోయాం, రిఫార్మ్స్.